డిసెంబర్ 2 నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే, జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. డిసెంబర్ 2 1984 నాడు మన భారతదేశంలోనే అత్యంత బాధాకరమైన దుర్ఘటన భోపాల్లో జరిగింది. భోపాల్లోని యునైటెడ్ కార్బైడ్ పెస్టిసైడ్ ఫ్యాక్టరీ యందు మిథైల్ ఐసోసైనైడ్ గ్యాస్ లీకేజ్ ద్వారా సుమారు 16,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వేల మంది క్షతగాత్రులుగా మిగిలి అనారోగ్యం పాలు కావడం జరిగింది. అత్యంత దారుణమైన సంఘటన ఏదైతే జరిగిందో ఆ దారుణమైన సంఘటనను గుర్తు చేసుకుంటూ డిసెంబర్ 2 నాడు మన భారతదేశంలో జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగొద్దని చెప్పి ప్రభుత్వం అనేక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయినా కూడా వాతావరణంలో మార్పులు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా కాలుష్యం రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి. సాక్షాత్తు మన దేశ రాజధాని ఢిల్లీలోనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రోజు రోజుకి తగ్గడం, కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు బయటికి రాలేని పరిస్థితి, గాలి పీల్చుకోలేని పరిస్థితి, అనారోగ్య సమస్యలతో, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఎయిర్ పొల్యూషన్ పరిస్థితి తీసుకుంటే వాస్తవంగా కూడా 52% ఎయిర్ పొల్యూషన్ కేవలం ఇండస్ట్రీస్ నుంచి ఏదైతే మనకు పొగ వస్తుందో వాటి ద్వారా, 27% ఈ వెహికల్స్ పొగ ద్వారా, తర్వాత ఒక 5% మాత్రం ఈ పంటను కాల్చడం ద్వారా, వ్యర్థాలను కాల్చడం ద్వారా, పొగ ద్వారా, మిగతా అన్ని కూడా అనేక కారణాల ద్వారా మనకి ఎయిర్ పొల్యూషన్ వస్తూ ఉన్నది. స్వచ్ఛమైన గాలిని పీల్చే పరిస్థితి లేదు. వాస్తవంగా చాలామంది కూడా మన భారతదేశంలో శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రీ మెచ్యూర్ డెత్స్ కూడా చాలా కూడా ఈ పొల్యూషన్ ద్వారానే వస్తూ ఉన్నాయి. ఇక వాటర్ పొల్యూషన్ కూడా కేవలం ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ ఏవైతున్నాయి అంటే పరిశ్రమల ద్వారా ఏవైతే వ్యర్థాలు విడుదలవుతున్నాయో వాటి ద్వారానే ఎక్కువగా మనకు జల కాలుష్యం జరుగుతూ ఉంది. తర్వాత పెస్టిసైడ్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఇవన్నీ వాడడం ద్వారా ల్యాండ్ పొల్యూషన్ అంటే మనం వాస్తవంగా మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ప్లాస్టిక్, పాలిథిన్, ఇవి మొత్తంగా కూడా మన కాలుష్యానికి కారణమవుతూ ఉన్నాయి. అన్నీ మనకు తెలుసు, అవేర్నెస్ మనకు ఉంది, అవగాహన మనకు ఉంది. కానీ రోజు రోజుకి కాలుష్యం పెరుగుతూ ఉన్నది. మన జీవన పరిస్థితులే చాలా భయంకరంగా మారేటువంటి పరిస్థితి మనకు ఏర్పడ్డది. వాస్తవంగా కూడా అంటే ఈ కాలుష్యాన్ని నియంత్రించాలంటే కేవలం చెట్లు నాటడం ద్వారా మన కాలుష్యం అయితే నియంత్రించుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. అంటే కాలుష్యాన్ని పెంచుకుంటూ పోతున్నాం. కొన్ని చెట్లు నాటి అర్థహారము, లేకపోతే గ్రీన్ ఇండియానో ఇంకోటి అనుకుంటా చెట్లు నాటితే కాలుష్యం అంతా తక్కువైతే మనం అవివేకంగా ఉంటుంది. కాబట్టి కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నదో, ఇప్పుడు ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యం పైన స్పందించకపోతే భవిష్యత్ తరం కూడా ఉండే పరిస్థితి లేదు. మనం కూడా అనేక మంది ఈ కాలుష్యం ద్వారా అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చు, అనేక అంటే ప్రీమెచ్యూర్ డెత్స్ ఏవైతున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సుమారు 70 లక్షల మంది ఈ కాలుష్యం ద్వారానే చనిపోతూ ఉన్నారు. మన భారతదేశంలో కూడా సుమారు 10 నుంచి 11 లక్షల మంది సంవత్సరానికి కాలుష్యం ద్వారానే చనిపోవడం జరుగుతుంది అనారోగ్యం కారణంగా. కాబట్టి ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. రోజు రోజుకి కాలుష్యం పెరుగుతుంది. అది వాయు కాలుష్యం కావచ్చు, తర్వాత ఈ వాటర్ పొల్యూషన్ కావచ్చు, సాయిల్ పొల్యూషన్ కావచ్చు పెరుగుతూ ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉంటున్నాయి. వాస్తవంగా ఇది ఇండస్ట్రీస్ కావచ్చు, తర్వాత ఈ ప్లాస్టిక్ కావచ్చు, తర్వాత ఈ పెస్టిసైడ్స్ కావచ్చు, అనేక కారణాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి వాటిపైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని అత్యంత యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఎక్కడైతే అవసరమో అక్కడ, ఇప్పుడు ఇండస్ట్రీస్ అంటే వాస్తవంగా ఏదైనా కూడా ఈ రసాయనిక పరిశ్రమలు అంటే ఏదో ఫర్టిలైజర్స్ కానీ, లేకపోతే ఈ ఫార్మా కంపెనీస్ ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఫార్మా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మొత్తం అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు దెబ్బతింటా ఉన్నాయి, వాయు కాలుష్యం జరుగుతూ ఉన్నది. అవి కాకుండా ఆల్టర్నేటివ్ ఇండస్ట్రీస్ అంటే ఉపాధి కల్పన జరగాలంటే ఇండస్ట్రీస్ ఉండాలంటున్నారు. కానీ ఉపాధి కల్పన కోసం వేరే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. కేవలం ఈ పెస్టిసైడ్స్, తర్వాత ఈ ఫార్మాస్యూటికల్సే కాకుండా వేరే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. ఈ హౌస్ హోల్డ్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఈ కాలుష్యానికి సంబంధించిన ఫ్యాక్టరీస్ కాకుండా అవి ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ తరాన్ని, భవిష్యత్ తరాన్ని కూడా ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఉంది కాలుష్యం నుంచి. స్వేచ్ఛ వాయువు, స్వచ్ఛమైన నీరు, కల్తీ లేని ఆహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఇలాంటి పరిస్థితి మనకు నెలకొంటే, ఇప్పుడు నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం, రేపు స్వచ్ఛమైన గాలి కూడా మనం మన అంటే పైపులు పెట్టుకొని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఢిల్లీలో మెట్రో సిటీస్లో మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఇంట్లో కూడా ఎయిర్ ప్యూరిఫైర్లు ఉంటూ ఉన్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తగ్గుతూ ఉన్నది కాబట్టి ఎయిర్ ప్యూరిఫైర్లు ఉంటున్నాయి. గాలిని కూడా ఫిల్టర్ చేసుకొని తీసుకునే పరిస్థితికి మనం వచ్చినాం. నీళ్ళనైతే కొంటా ఉన్నాం, రేపు గాలిని కొనే పరిస్థితి మనకు రావద్దు. భవిష్యత్ తరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సేవ్ నేచర్, save future generation, we can't stop the pollution, but minimize the pollution, save earth, save the future. Jai Hind.